చాలా మంది సిబిల్ స్కోర్ ని బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేస్తున్నారు. మీ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా సిబిల్ స్కోర్ మీద కాదు, మీ ఫోకస్ అంతా ఎప్పుడు మీ ఇన్కమ్స్ పెంచుకోవాలి దాని మీద ఉండాలి. ముందుగా సిబిల్ స్కోర్ ఒక ఇంపార్టెన్స్ చూద్దాము. సిబిల్ స్కోర్ వచ్చేసి జనరల్ గా మీకు 300 నుంచి 900 వరకు ఉంటుంది. కొందరికి 0 కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇంతకుముందు ఎలాంటి లోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ 0 కూడా ఉంటుంది అనమాట. ఈ సిబిల్ స్కోర్ పెరగాలన్నా తగ్గాలన్నా ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పేమెంట్ హిస్టరీ. మీ సిబిల్ స్కోర్ లో ఇది 35% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఈ పేమెంట్ హిస్టరీ అంటే మీరు ఇంతకుముందు ఏదైనా లోన్స్ తీసుకున్నారా, టైం టు టైం ఈఎంఐ పే చేస్తున్నారా ఏంటి అనేది ఈ పేమెంట్ హిస్టరీ అనేది చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ యూటిలైజేషన్ అనమాట. క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏంటి అంటే మీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదండి, మీ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటారు కదా, వాటి యొక్క లిమిట్ సపోజ్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక 1 lakh ఉంది అనుకోండి, ఆ 1 lakh లో మీరు 30% బిలోని మాత్రమే వాడాలన్నమాట. మీకు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. థర్డ్ వచ్చేసి క్రెడిట్ హిస్టరీ లెంత్ అనమాట. ఓకేనా, ఇది మీకు 15% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది మీ సిబిల్ స్కోర్ లో. అండ్ ఈ క్రెడిట్ హిస్టరీ ఏం చెప్తుందంటే మీ లెంత్ ఎప్పటి నుంచి మీ లోన్స్ ఉన్నాయి అండ్ అవి టైం టు టైం పేమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి క్రెడిట్ హిస్టరీ లెంత్ అనేది చెప్తుంది అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి క్రెడిట్ మిక్స్ అనమాట. క్రెడిట్ మిక్స్ లో మీకు ఏం చెప్తుందంటే మీ పేరు మీద ఏమేం లోన్స్ ఉన్నాయి, సెక్యూర్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, అన్సెక్యూర్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, వెయిటేజ్ చూసుకొని సిబిల్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఈ క్రెడిట్ మిక్స్ అనేది మీకు 10% ఆఫ్ మీ సిబిల్ వెయిటేజ్ లో కన్సిడర్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి రీసెంట్ క్రెడిట్ బిహేవియర్. రీసెంట్ క్రెడిట్ బిహేవియర్ అంటే ఏంటంటే మీరు ఎక్కువ లోన్స్ అప్లై చేస్తున్నారు, మీరు లోన్స్ అప్లై చేసేటప్పుడు మీకు ఎంక్వైరీ పడుతుంది అనేది మనం ఈ రీసెంట్ క్రెడిట్ బిహేవియర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 10% ఆఫ్ వెయిటేజ్ అనేది మనకి సిబిల్ స్కోర్ లో ఉంటుంది అనమాట. అలాగే ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా అంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.